మూవింగ్ ఆన్, తెలంగాణ ఛత్తీస్గఢ్ బోర్డర్ ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట, రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే కర్రెగుట్టలైతే మావోయిస్టుల సామ్రాజ్యానికి క్యాపిటల్ లాంటిది. అడుగు తీసి అడుగేయాలంటేనే వణుకు పుట్టించే చోటది. కాకులు దూరని కారడవే కాదు, నిత్యం బాంబుల మోతతో దద్దరిల్లిన ప్రాంతం అది. ఎటు చూసినా అతి ఎత్తైన గుట్టలు, కొండలు, సెల్ ఫోన్ పనిచేయదు, రవాణా ఉండదు, కనుచూప మేరలో మనిషి అన్నవాడే కనిపించడు. అంతటి భయంకరమైన కర్రెగుట్టల్లో ఆపరేషన్ కగార్ తర్వాత సీన్ మొత్తం మారిపోయింది. గిరిపుత్రుల రాజ్యంలో ఇప్పుడు వెలుగులు విరజిమ్ముతున్నాయి. అటువైపు వెళ్ళాలి అంటేనే భయపడే కర్రెగుట్టల్లో అభివృద్ధికి అడుగులు పడ్డాయి. అసలు మనిషి అన్నవాడు కనిపించని ఆ ప్రాంతంలో ఇప్పుడు సెల్ ఫోన్లు మోగుతున్నాయి. రోడ్డు కనెక్టివిటీ పెంచుతూ రహదారి నిర్మాణం పూర్తి కావస్తోంది. అసలు కర్రెగుట్టలు అప్పుడెలా ఉండేవి, ఇప్పుడెలా మారుతున్నాయి చూద్దాం. కర్రెగుట్టల్లో అభివృద్ధి పనులను పరిశీలించారు డీజీపీ సివి ఆనంద్. తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య రోడ్డు కనెక్టివిటీ పెంచుతూ రహదారి నిర్మాణం జరుగుతోంది. పామునూరు నుంచి డోలి వరకు 29 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణం జరిగింది. కర్రెగుట్టల్లో రోడ్ల నిర్మాణము, అభివృద్ధి పనులను డీజీపీ పరిశీలించారు. త్వరలో టాప్ టూరిస్ట్ స్పాట్గా మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు డీజీపీ సివి ఆనంద్. మట్టి రోడ్ల స్థానంలో బీటీ రోడ్స్, బ్రిడ్జిల నిర్మాణం చేస్తారంటున్నారు డీజీపీ. మావోయిస్ట్ ముక్త భారత్ లక్ష్యంగా ఆపరేషన్ కగార్ నిర్వహించింది కేంద్రం. కర్రెగుట్టల్లో భారీ ఆపరేషన్ చేపట్టి మావోయిస్టుల్ని ఏరి పారేసిన భద్రతా బలగాలు దాదాపు 8 నెలల క్రితమే అక్కడ బేస్ క్యాంపును ప్రారంభించింది. మావోయిస్టుల కంచుకోట కర్రెగుట్టల్ని పూర్తిగా ఆధీనంలోకి తీసుకున్న తర్వాత అభివృద్ధి పనులు చేపట్టింది. కర్రెగుట్టల్ని ఎకో టూరిజం స్పాట్గా మార్చడమే లక్ష్యంగా ముందుగా రహదారి నిర్మాణ పనులకు శ్రీకారం. ఆ పనులు ఇప్పుడు తుది దశకు చేరుకున్నాయి. అసలు ఈ కర్రెగుట్టల ప్రత్యేకత ఏంటి, ఒకప్పుడు ఎలా ఉండేవి, ఇప్పుడు అక్కడ చేపడుతోన్న అభివృద్ధి పనులు ఎందుకంత కీలకంగా మారాయి చూద్దాం. 145 కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్నాయి కర్రెగుట్టలు. ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోట, ఎటు చూసినా ఎత్తైన కొండలు, నిత్యం బాంబులతో దద్దరిల్లిన కారడవేది. అడుగు పెట్టాలంటేనే వణుకు పుట్టించిన చోటు. నో మొబైల్ సిగ్నల్, నో రోడ్డు కనెక్టివిటీ. సముద్ర మట్టానికి 1524 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఆపరేషన్ కగార్ తర్వాత ఇప్పటివరకు బాహ్య ప్రపంచానికి తెలియని గిరిజనుల నివాస ప్రాంతాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు రోడ్ల నిర్మాణంతో తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య రవాణా సౌకర్యాలు మెరుగుపడటమే కాకుండా ఎకో టూరిజం కేంద్రాలుగా మారబోతోంది ఈ ప్రాంతం. కర్రెగుట్టలో రోడ్ల నిర్మాణంతో ఇంకెలాంటి మార్పులు, అభివృద్ధి జరగనుందో ఇప్పుడు చూద్దాం. తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్య రోడ్డు కనెక్టివిటీ పెరుగుతోంది. 7 అతిపెద్ద గుట్టల మీదుగా రహదారి నిర్మాణం జరుగుతోంది. ఇప్పటికే 29 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణం పూర్తయింది. పామునూరు, డోలి వరకు పూర్తయింది రోడ్డు నిర్మాణం. అందుబాటులోకి అత్యవసర సేవలు వచ్చాయి. గిరిజనులకు విద్య, ఆరోగ్య సదుపాయాలు వస్తున్నాయి. ఎకో టూరిజం స్పాట్గా కర్రెగుట్టలు అభివృద్ధి జరుగుతుంది అంటున్నారు. ట్రెక్కింగ్, అడ్వెంచర్ టూరిజానికి ఇక్కడ అవకాశం ఉంది అంటున్నారు. 50 ఏళ్ల తర్వాత కర్రెగుట్టలు పూర్తిగా భద్రతా బలగాల ఆధీనంలోకి వచ్చాయంటున్నారు డీజీపీ సివి ఆనంద్. త్వరలో ఈ ప్రాంతం అంతా మంచి టూరిస్ట్ స్పాట్గా మారుతుందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఈ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాయన్నారు డీజీపీ ఆనంద్. 50 సంవత్సరాల తర్వాత అంటే కర్రెగుట్టల ప్రాంతం అనేది మీకు తెలుసు. ఇక్కడ దట్టమైన అడవి, నక్సలైట్లు తిరిగే ప్రాంతం, మావోయిస్టులు వాళ్ళ డెన్ లాగా ఏర్పాటు చేసుకున్న ప్రాంతం ఇది. పామునూరు ప్రాంతం అంతా దాటుకొని ఇక్కడ రావాలంటే ఎంత, రోడ్డు వేసిన తర్వాత కూడా ఎంత కష్టసాధ్యం అనేది. అదే సమయంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే అవసరమో, ఎందుకంటే మళ్ళీ ఈ ప్రాంతం ఏదైతే ఉందో ఈ అడవి ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్ అయినా కొద్దిగా టూరిజం లాంటి చర్యలు చేపడితే ఇక్కడ సామాన్య ప్రజలకు వచ్చిపోవడానికి బాగుంటుంది. అప్పుడు ఏరియా ఉపాధి కల్పన అనేది జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం మరియు తెలంగాణ ప్రభుత్వం కలిసికట్టుగా ఈ ఏరియాని అభివృద్ధి చేయాలని అనుకుంటుంది. దాని ఆ వ్యూహం ప్రకారమే ఈ రోడ్డు నిర్మాణం అనేది చాలా అవసరమని ఇంతవరకు ఒక రోడ్డు వేశారు. ఇది మట్టి రోడ్డు. దీన్ని తొందరలో ఒక బీటీ రోడ్గా వేసి కల్వర్ట్స్తో సహా ఇవన్నీ కూడా వేయడం జరుగుతుంది. దాని తర్వాత టూరిజం డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు కూడా వారి చట్టాలు ఏవైతే ఉన్నాయో దానికి అనుగుణంగా
ఈ ప్రాంతాన్ని ఓపెన్ అప్ చేసి టూరిజం కోసం ప్రజలు వచ్చి విచ్చేసి, ఎందుకంటే చాలా సుందరమైన ప్రాంతాలు ఉన్నాయి ఇక్కడ. ఒకప్పుడు మావోయిస్టుల కంచుకోటగా ఉన్న కర్రెగుట్టలు ఇప్పుడు అభివృద్ధికి కేరాఫ్గా మారుతున్నాయి. కొండలు, వాగులు, వంకలను దాటుకుంటూ కారడవిలో రోడ్డు నిర్మాణం పూర్తి చేశారు. పచ్చని అడవి మధ్య ఎర్రటి తివాచీ పరిచినట్టుగా ఈ రహదారి కనిపిస్తోంది. దాంతో భవిష్యత్తులో ఈ కర్రెగుట్టలు టూరిస్టులతో కళకళలాడడం ఖాయంగా కనిపిస్తోంది. విశాఖ, అరకు మాదిరిగా అతిపెద్ద టూరిస్ట్ స్పాట్గా మారడం ఎంతో దూరంలో లేదనేది మాత్రం వాస్తవం.